సార్ నమస్తే సార్ రామచంద్రమూర్తి గారు. నమస్తే అండి. రామచంద్రమూర్తి గారు ఒక బిగినర్ లెవెల్‌లో ఒక టాపిక్ మాట్లాడదాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్తగా స్టాక్ మార్కెట్‌లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నాను. నేను స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో, నాకు నచ్చిన కంపెనీ ఏదో ఒకటి ఉంటుంది. సో, నేను రోజు రోడ్డు మీద ఎళ్ళేటప్పుడు ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, స్టేట్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు చూస్తా ఉన్నాను. లేదంటే రోడ్డు మీద ఎళ్తున్నప్పుడు టాటా కారో, మారుతి కారో చూస్తున్నాను. లేదంటే నేను చిన్నప్పటి నుంచి ఏ కోల్‌గేట్ పేస్టో, క్లోజప్ పేస్టో ఇంకో సబ్బు ఏదో వాడుతున్నాను. అంటే నాకు చిన్నప్పటి నుంచి కొన్ని కంపెనీలు మైండ్‌లో రిజిస్టర్ అయిపోయినాయి. అవును. సో, ఆ కంపెనీస్ అంటే నాకు బాగా ఇష్టం. నాకు బాగా తెలిసిన కంపెనీస్. ఓకే. చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాను. ఒక 20, 30 ఏళ్ల నుంచి చూస్తూ వచ్చాను. సో, నేను మార్కెట్‌లోకి ఎంటర్ అవుదాము. నేను కొన్ని స్టాక్స్ తీసుకుందాం అనుకున్నప్పుడు, నా మైండ్‌లోకి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న కంపెనీస్ అన్ని గుర్తొచ్చాయి. సరే మొత్తానికి నాకు నచ్చిన ఏదో ఒక ఎక్స్ కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక ఎక్స్ కంపెనీకి సంబంధించిన స్టాక్ కొందాం అనుకుంటున్నాను. మరి నేను ఆ స్టాక్ కొనాలి, ఆ స్టాక్‌ని పిక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, నేను తప్పనిసరిగా ఎటువంటి పారామీటర్స్‌ని ఆ స్టాక్‌కి సంబంధించి అనలైజ్ చేసుకోవాలి. ఎలాంటి విషయాలు నేను వెరిఫై చేసుకున్న తర్వాత, ఎలాంటి విషయాల పట్ల నేను సంతృప్తి చెందిన తర్వాత ఆ స్టాక్‌ని తీసుకోవాలంటారు? ఎక్సలెంట్ క్వెషన్ అండి. మంచి క్వెషన్ అడిగారు. చాలా డెప్త్ ఉంది మీరు అడిగిన క్వెషన్‌లో. ఇప్పుడు మనకి ఏంటంటే, మనం ఇన్వెస్ట్ చేద్దాము, మనీ ఉంది అని కళ్ళ ముందు ఏది కనపడితే అది మనం కొన్నామనుకోండి, దానిలో చాలామంది ఎక్కువ మంది జరిగేది ఇదే జరుగుతుంది. చాలామంది కూడా ఈ కంపెనీ బావుంటుంది. హ్మ్. వాళ్ళెవరో చెప్పారు, వీళ్ళెవరో నాకు చెప్పారు అని తెలిసిన చెప్పేసి కంపెనీ. సో, టీవీలో ఇన్నాము. హ్మ్. ఈ కంపెనీలు బాగున్నాయి, లేదా ఆ సెక్టర్ బాగుందని అలా ఇన్వెస్ట్ చేసేసి చాలా అమౌంట్ బ్లాక్ అయిపోతుంది. మీరన్నట్టు మనం ఏంటంటే ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఇట్ ఈజ్ అవర్ మనీ. హ్మ్. సో, కాబట్టి మనకి ప్రాఫిట్ రావాలంటే కొంత రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్‌లో ఏంటంటే ఇవాళ ఒకప్పుడంటే ఆ కంపెనీలు ఇప్పుడు మీరన్నట్టు 10 ఏళ్ల క్రితం కొన్నాము అంటే అది వేరే రకంగా ఉంది. హ్మ్. ఇప్పుడేంటంటే హెవీ ఎక్కువ మెంబర్స్ ఇన్వాల్వ్ అవ్వటం వల్ల హెవీ హ్మ్. ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. హై హై వాల్యూమ్స్‌కెళ్ళిపోయింది. వాల్యూమ్స్‌లో ఏమవుతుందంటే ఒక కంపెనీ రాంగ్ వచ్చిందంటే హ్మ్. విపరీతంగా ఫాల్ అయిపోతుంది. మనం చూసాం కదా! యెస్ బ్యాంక్ హ్మ్. అది 300 నుంచి ఇంకా ₹20 ఉంది. ఇంకా 3 ఇయర్స్ అయింది. ఇంకా పైకి రాలా. అలాంటి కంపెనీల్లో గనక మనం డేంజర్‌గా అయ్యామంటే మనం హ్మ్. చాలా అమౌంట్ లాస్ అవుతాం. సో, దానికన్నా ముందు అసలు ముందే రీసెర్చ్ చేసుకొని చూడాల్సినవి ఏమున్నాయి, ఒక మేజర్‌గా ఒక 5, 6 ఫ్యాక్టర్స్ మీకు చెప్తాను. ఆ 5 కరెక్ట్‌గా చూసుకుంటే కరెక్ట్‌గా ఉందా లేదా అని చూసుకున్నారనుకోండి, హ్మ్. మీకు ఒక 50, 60% మీరు యాక్యురేట్‌గా ఉంటారు. హ్మ్. సో, ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నానంటే, అసలు ఈ కంపెనీ బిజినెస్ ఏంటో అర్థం చేసుకోండి. అది హ్మ్. ఏ బిజినెస్‌లో ఉంది. సో, ఆ బిజినెస్‌లో కాంపిటీటర్ ఈజీగా ఎళ్ళగలరా? లేకపోతే కాంపిటీటర్స్ ఎళ్ళే పరిస్థితి లేదా? అనేది మనం చూసుకోవాలి. మీరన్నట్టు ఒక పేస్ట్ ఇండస్ట్రీ ఉందనుకోండి. ఒక హ్మ్. ఎఫ్ఎంసీజీ. నార్మల్ పర్సన్స్ ఎవరు గబక్కన బిజినెస్ పెట్టలేరు. హ్మ్. సో, ఇప్పుడు మనకున్న కంపెనీలు లిమిటెడ్ అవుతాయి. అప్పుడేమవుద్దంటే గ్రోత్ వీళ్ళకే ఉంటది. ఇప్పుడు ఫాస్ట్ గ్రోయింగ్ కన్జ్యూమర్స్ చూసుకుంటే మొన్న మధ్య ఒక 10 ఇయర్స్ బ్యాక్ పతంజలి వచ్చింది. దాని హ్మ్. తర్వాత ఇంక లేదు. గల్లంతయిపోయిందది. సో, ఇప్పుడేమవుతుంది బ్రిటానియా గాని, డాబర్ గాని వీళ్ళే ఎస్టాబ్లిష్డ్ కానీ, హ్మ్. ఇప్పుడు కొత్తగా ఎవరు పడితే వాళ్ళు వచ్చే బిజినెస్ కాదు. సో, హ్మ్. అలా అసలు ఫస్ట్ ఆ బిజినెస్‌ని ఒక రకంగా అది న్యూ ఎంట్రీస్‌కి ఈజీగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. హ్మ్. దాంతో ఏమవుద్ది ఎప్పుడైతే న్యూ ఎంట్రీస్‌కి ఈజీ లేదో ఆ బిజినెస్ సస్టైన్ అవుతది. హ్మ్. సో, అది ఫస్ట్ పాయింట్. తర్వాతేంటంటే ఇంకోటి అసల బిజినెస్‌ని ఎస్టాబ్లిష్ చేయటానికి అండర్‌స్టాండ్ చేసుకోవచ్చా లేదా? వీటిల్లో ఏంటంటే ఈళ్ళ కాంపిటీటర్స్ ఎవరున్నారు? తర్వాత ఈ కంపెనీ అసల ప్రైసింగ్ పవర్ ఉందా? బార్గెనింగ్ అంటే ఈ కంపెనీ యొక్క ప్రైస్ స్టేబుల్‌గా ఉంటదా? ఇప్పుడు కమ్యూనికేషన్ ఉంది. టెలికమ్యూనికేషన్. ఒకప్పుడు హ్మ్. 15, 20 కంపెనీలుండేవి. హ్మ్. ఇప్పుడేమైంది బికాజ్ ఆఫ్ ప్రైస్ వార్ వల్ల ఓన్లీ హ్మ్. ఇప్పుడు 3 కంపెనీలే 2, నిలబడ్డాయి. 3 కంపెనీలు మోనోపోలీ అయిపోయిందిప్పుడు. సో, ఆ ప్రైస్ వార్‌లో గనక తట్టుకుంటుందా? ఇది లేదా? ఇప్పుడు మనం లాంగ్ టర్మ్ అనుకున్నాం. ఇలాంటి కంపెనీలో గనక ఇరుక్కున్నామంటే ఇదైపోద్ది. సో, హ్మ్. అసలు ప్రైస్ సెన్సిటివిటీ ఉందా? లేదా దీనిలో అనేది మనం అర్థం జేసుకోవాలి. హ్మ్. తర్వాత చూసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ ఫైనాన్షియల్ బ్యాలెన్స్ షీట్ ఒకసారి అంటే అంత డీప్‌గా చదవనక్కర్లా బ్యాలెన్స్ షీట్ గాని, ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ గాని మనం చూడాలి. హ్మ్. వాటిల్లో ఏది చూడాలి బ్యాలెన్స్ షీట్ అంటే, ఈ దీనిలో ఏంటంటే లాంగ్ టర్మ్ డెబిట్‌కి, లాంగ్ టర్మ్ అసెట్‌కి, లయబిలిటీకి అంటే అప్పులు, ఆస్తులు లాంగ్ టర్మ్ లోన్స్ తీసుకుంటారు గదా! అలాగే లాంగ్ టర్మ్ ఇన్‌కమ్ ఈ 2 మ్యాచ్ అవుతున్నాయా? అలాగే షార్ట్ టర్మ్ ఇన్‌కమ్, షార్ట్ హ్మ్. టర్మ్ లయబిలిటీ అంటాం. షార్ట్ టర్మ్ వర్కింగ్ క్యాపిటల్ లయబిలిటీ అంటాం. ఈ 2 మ్యాచ్ అవుతున్నాయా?
అంటే పేమెంట్స్ వచ్చే కంపెనీ ఇప్పుడు ఎవరైనా హౌస్ హోల్డ్‌లో కూడా మనం వచ్చే సంపాదన మన ఖర్చులకి సరిపోతుందనుకోండి. ఎక్కువగా ఉంది, ఎర్నింగ్ ఎక్కువుందనుకోండి. డెఫినిట్‌గా అది స్ట్రాంగ్ కంపెనీ. అలాగే సేమ్ హౌస్ లాగానే. సో, ఈ కంపెనీకి ఆ బ్యాలెన్స్ షీట్ చూస్తే ఏంటంటే, బ్యాలెన్స్ షీట్‌లో మనకి ఇవి కనపడుతుంటాయి. అంటే లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఏంటి, డెట్స్ ఏంటి. సో, అసెట్స్, డెట్స్ చూసుకుంటే ఈ 2 మ్యాచ్ అవుతున్నాయి. అది 2 చూసుకోవాలి. అలాగే ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ ఒకటి చూసుకొని, దానిలో ఏంటంటే అసల గ్రాస్ ప్రాఫిట్ ఉందా? సేల్స్‌లోంచి ఎక్స్‌పెన్సెస్ తీస్తే గ్రాస్ ప్రాఫిట్. అది అసలు ముందు ప్రాఫిట్ వస్తుంది ఈ కంపెనీకి. అలాగే లాస్ట్ 5 ఇయర్స్ నుంచి గూడా ఈ ప్రాఫిట్ గ్రో అవుతుందా లేదా? సేల్స్ గ్రో అవుతుందా? ప్రాఫిట్ గ్రో అవుతుందా? ఇప్పుడు ఇలా అంటే మీరన్నట్టు అందరూ అలాగే చూస్తారు. ఇది అంత అవసరమా అంటారు. కానీ ఏంటంటే ఇవి అవసరం. ఇప్పుడు మనము ఓన్లీ ఫైనాన్స్ బ్యాక్‌గ్రౌండ్ కాకుండా, ఈ ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ పీపుల్ వీళ్ళందరితో ఇవి మాట్లాడామనుకోండి జనరల్‌గా ఫేస్ ఎలా ఉంటదంటే ఇవన్నీ ఔట్ ఆఫ్ సబ్జెక్ట్ కదా! అంత అవసరమా అంటాం. బట్ నేను చెప్పేదేంటంటే మీరు ఏది చేసినా ముందు అసల లిటరసీ ఆఫ్ మనీ లాంగ్వేజ్ అర్థం చేసుకోవాలి. మనీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంత సంపాదించామని ఇంపార్టెంట్ కాదు. ఎంత ఇన్వెస్ట్ చేసావు, ఎంత రిటర్న్స్ వచ్చాయి, ఎంత దాచామనే కదా! సో, ఇప్పుడు ఈ లాంగ్వేజ్ లేక ఇబ్బంది పడుతున్నాం అందరం. కాబట్టి ప్రతి కంపెనీ మీరు ప్రాఫిట్ లాస్ చూడాల్సిందే. ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి చూడటం ఇదంతా ఒక 10 నిమిషాల పని. అసల ప్రాఫిట్స్ బాగున్నాయా? నెట్ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి? గ్రాస్ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి? సో, టాక్స్ తర్వాత కూడా ప్రాఫిట్స్ బాగున్నాయా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది. ఆ తర్వాత చూసుకుంటే మనం ఈ నెక్స్ట్ అసలు గ్రోత్ ఉందా ఈ కంపెనీకి? అంటే ఈ మీరన్నట్టు నార్మల్‌గా ఇప్పుడు టూత్ పేస్ట్ వాడుతున్నాం. 10 ఏళ్ల క్రితం ఎన్నున్నాయి, వాళ్ళ కాంపిటీటర్స్ ఎన్నున్నాయి. అసలు ఈ కంపెనీకి గ్రోత్ ఉందా లేదా? అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఈ ప్రొడక్ట్ రెగ్యులర్‌గా ఉందా? లేకపోతే కొత్త ప్రొడక్ట్ రిప్లేస్ అవుతుందా? అనేది మనం చెక్ చేసుకోవాలి. అప్పుడు ఆ కంపెనీ యొక్క వాల్యూ గ్రో అవుతుందా లేదా? ఇప్పుడు మనకి టెక్స్‌టైల్ బిజినెస్ ఉంది. ఒకప్పుడు చాలా ఎక్కువ బిజినెస్. అంటే మీరన్నట్టు బిజినెస్ టెక్స్‌టైల్ బావుంటది. ఇప్పుడేమైంది ఆన్‌లైన్ అయిపోయింది. కామర్స్ అయిపోయింది, టెక్స్టైల్ ఎక్కువ. కామర్స్ అయిపోయింది. సో, ఇప్పుడు రీటైల్ బిజినెస్ కన్నా ఆన్‌లైన్ బిజినెస్ అయిపోయింది. చూస్తుండగానే ప్రొడక్ట్ మారిపోతుంది. అవునవును. అవునా? కాబట్టి ఇప్పుడేమవుద్ది అలాంటి కంపెనీస్‌లో మనకి రీటైల్ కంపెనీస్‌లో మనం గనక ఇన్వెస్ట్ చేస్తే లాస్ అవుతున్నాం. అంటే అది గ్రో అవ్వట్లా. అలా మనం చూసుకోవాలి. తర్వాత ఫైనల్‌గా వాల్యూ ఎడిషన్ అనేది చూసుకోవాలనమాట. అంటే ఈ కంపెనీ పీఈ రేషియో ఎలా ఉంది? బేసిక్‌గా పీఈ రేషియో ఉందా? ప్రాఫిట్స్ ఉందా? కంపెనీ గ్రోత్ 15% గనక యావరేజ్‌గా ఉంటే అసలు చాలా మంచి కంపెనీ అన్నట్టు. సో, ఇప్పుడు ఇయన్నీ నేను ఆలోచించలేను అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే టాప్ 200 కంపెనీలో ఉందా లేదో చూసుకోండి. అట్‌లీస్ట్ టాప్ 100, 200 200 కంపెనీస్‌లో మనకు 5, 6 వేల కంపెనీలు ఉన్నాయి లిస్టిక్‌లో. టాప్ 200 లేదు టాప్ 500 ఉన్నా పర్వాలా. ఇక టాప్ 500 కిందున్న కంపెనీ అయితే కొంచెం ఇక 100 ఆలోచించాలన్నమాట. మామూలుగా మనం ఇంత ఆలోచించలేనన్నప్పుడు మీరు చూసిన కంపెనీ టాప్ 500లో ఉంటే ఓకే. అదేలే ఇప్పుడు నాకు ఇంత ఇన్ఫర్మేషన్ గురించి నేను గ్యాదర్ చేసుకోలేను. నాకు ఇంత టెక్నికల్ అనాలిసిస్ తెలియదన్నప్పుడు అట్‌లీస్ట్ టాప్ 100, 200 మనకున్న 5, 6 వేల కంపెనీలో నుంచి 200 మినిమమ్ అనుకోండి పోనీ. 200 కంపెనీస్‌లో ఉంటే మీరు ఇంకా అదే 200లో ఉన్నంత సేపు ఉంచుకోవటమే. అంటే ఒక సింపుల్ తంబు ఏదో ఏదో అంటారు కదా, కొట్టే కర్ర తెచ్చన్నట్టుగా ఒక తంబు లాగా తమ్ముడులాగా. టాప్ 200లో ఉంటే అది ఓకే. అది లాంగ్ టర్మ్ మనం ఎంతసేపైనా ఉంచుకోవచ్చు. టాప్ 200 లేకపోతే దానికి ఏదో ప్రాబ్లమ్ ఉంది. సో, మొత్తానికి ఈ బ్యాలెన్స్ షీట్లు, ఈ పీఈ రేషియోలు, ఈ ఫండమెంటల్స్, ఈ టెక్నికల్స్, దాన్ని మార్కెట్‌లో దానికున్న క్రెడిబిలిటీ ఇయన్నీ చూడలేము. మాకంత టైం లేదు, మాకంత నాలెడ్జ్ లేదు అనుకున్నోళ్ళు అట్‌లీస్ట్ నిఫ్టీలోనో నిఫ్టీలో ఉందా? లేదంటే ఎక్కడ ఉంది? ఏంటి దాని పరిస్థితి చెక్ చేసుకొని అంతే సార్. చూసుకోమంటారు. సింపుల్‌గా ఇప్పుడు మీరన్నట్టు ఇప్పుడు ఇవి మారుతూ ఉంటాయి. ఎవ్రీ 3 మంత్స్‌కి మారుతూ ఉంటాయి. తర్వాత దాన్ని కంపేర్ చేసుకోవాలి. ఒక రకంగా కొంచెం టఫ్ ఇది అర్థం చేసుకోవటం అనేది కొంచెం ఇది. మీకు ఇయన్నీ లేనప్పుడు మీ కంపెనీ టాప్ 200లో ఉంటే మనం పర్వాలేదు. ఆ నిఫ్టీ 50లో ఉందా? చాలు. చాలిక. ఉంటే మీకు గ్రో అవుతది. రైట్ సార్. రైట్ అట్‌లీస్ట్ సార్. గ్రో అవుతది. రైట్ సార్. సో, మొత్తానికి ఒక గంట, అరగంటో టైం వెచ్చించలేని వాళ్ళు ఆ స్టాక్‌కి సంబంధించి అట్‌లీస్ట్ ఆ నిఫ్టీ 50లో ఉందా? లేదా టాప్ 500లో ఉందా? చెక్ చేసుకొని తీసుకుంటే మాత్రం లాభాలకు డోకా లేదంటారు. అవునండి. రైట్ సార్. థాంక్ యూ సార్. చాలా సింప్లిఫై చేసి చాలా అంటే ముందు వరకు అన్ని టెక్నికల్స్, ఫండమెంటల్స్ అన్నీ చెప్పారు. ఇవన్నీ అర్థం కాని వాళ్ళకి ఒక పాయింట్ కూడా చెప్పేసారు. పాయింట్ చెప్పేసారు. రైట్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సార్.